చెప్పాల్సిన అవసరం లేదు. వన్ బై వన్ మాట్లాడదాం. మరొక అంశంలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈసారైనా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అసెంబ్లీకి వస్తుందా రాదా అనేటువంటి ఒక ఉత్కంఠ, రోడ్డు మీద నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు చేసేటువంటి వైకాపా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా వచ్చి వారి గొంతుని మరి వెలుగెత్తి చాటితే రాష్ట్ర ప్రజల కోసం చూడాలని ఎంతోమంది ఆకాంక్షిస్తూ ఉన్నారు. కాబట్టి అంశం కూడా మాట్లాడదాం. రామ్ కుమార్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అసెంబ్లీకి వస్తుందా రాదా అనేటువంటి ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మరి ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మరి ఈసారి వైకాపా వస్తుందని అనుకోవచ్చా మనం? అంటే దానికన్నా ముందు ఏంటంటే జూపూడి గారు కేంద్రంలో కష్టకాలంలో ఉంది. అది కూడా ఒక ఇది జాతీయ పార్టీ కూడా ఒక లోకల్ పార్టీ కింద ఉందని ఆయన అంటారు. అంత మాట్లాడుతూ ఉంటారు. సరే, మా పార్టీ కోసం నేను ఇందాకే చెప్పాను, ఎప్పుడు కూడా ఒక వ్యక్తి మీద నడవదు. ఈవేళ నేను డిబేట్ లో ఉన్నానని, లేకపోతే మీరు రాజ్ న్యూస్ లో వేళ మీరు మాట్లాడుతున్నారు కదా, రాజ్ న్యూస్ మీద అవదు. నేను మాట్లాడుతున్నాను కాబట్టి పార్టీకి ఈ పూటకి నేను అధికార ప్రతినిధిగా మీకు రిప్రజెంటేటివ్ గా వచ్చాను. అలాగే గాదేవారు కూడా వేళ ఈ టీవీలో మాట్లాడచ్చు, ఇంకో టీవీలో మాట్లాడుతూ రిప్రజెంటేటివ్ పార్టీ ఫర్ దట్ డే ఫర్ దట్ అవర్. అలాగే మా పార్టీకి కూడా వేళ మోదీ గారు పిఎం గా పార్టీ నిర్ణయించింది, వారు ఉన్నారు, వారు అద్భుతంగా పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఇంకా అన్ని సంవత్సరాలు ముందుకు వెళ్తా ఉంది. అవును, అయితే ప్రాంతీయ పార్టీగా మా పార్టీ ఉందని వారు చెప్తారు ముందు అని అంటూనే వారి పార్టీని ప్రాంతీయ పార్టీ అని చెప్తున్నారు, కానీ మరి రిజిస్ట్రేషన్ ఏమో నేషనల్ పార్టీ అంటారు. మరి ఎక్కడైనా సింక్ ఉందంటారా? మేము కూడా అటువంటి ప్రశ్నలు వేస్తే దానికి ఏమైనా ఉంటుందా ఆన్సరు? అంటే వాళ్ళు నేషనల్ పార్టీ నుంచి విరమించుకున్నట్టున్నారు. వాళ్ళు ఇప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కే కన్ఫర్మ్ అయి ఉన్నాయని చెప్తా ఉన్నారు కదా. రిజిస్ట్రేషన్ ఇంకా ఎలాగుందండి? చిన్న క్లారిఫికేషన్, అది వాళ్ళు చెప్పాలి. చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే అంటే జస్ట్ పాజిటివ్ గా తీసుకోండి. ఏంటంటే జాతీయ పార్టీ నేషనల్ పార్టీ అనే డెఫినేషన్ మనం చెప్పడం బట్టి కాదు, పార్టీని రిజిస్ట్రేషన్స్ ఎలాగున్నా డెఫినేషన్ అనేది ఆబ్వియస్ గా ప్రజలు చూస్తూ ఉంటారు, ప్రజలు దాన్ని డిఫైన్ చేస్తూ ఉంటారు. అలాగే జనసేన పార్టీకి బలం ఉందా లేదా, బలాన్ని ఏ విధంగా వాడుకోవాలని, లేదా జాతీయ పార్టీ మా బీజేపీ చెప్తే ఆగిపోయిందంటే మాకు సంతోషం ఏంటంటే పవన్ గారు లేదా టీడీపీ నాయకులు, టీడీపీ నాయకత్వం, బీజేపీ కూడా సూపర్ సింక్ లో ఉందని ఒప్పుకోకున్నారు. వేళ మీ నోట్లతో అంటే ఇక్కడ ఈ డిబేట్ లో పురుషోత్తం రెడ్డి గారు చెప్తూనే మంచి మాట చెప్పారు. అంటే కానీ వీని ఒప్పుకోవట్లేదు. చూడండి, అది నాకు బలాలు లేవు కాబట్టి ఉన్న బలం ప్రతి బలాన్ని కూడగొట్టి 3 అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ విత్ ట్రిపుల్ పవర్ ఇన్ ఏపీ, ఈ 3 కలిస్తేనే ఏది మామూలుగా చిన్న మెజార్టీలో ఉంది. ఎక్కువ మెజార్టీలు అంటే 100, 1000, 10,000 రావాల్సిన చోట 30,000, 40,000, 50,000 వెళ్ళి అంటే ముగ్గురు కలవడం వల్ల మరి కాస్త బలం చేకూరుతుంది. ఆ బలాన్ని కూడగట్టుకునే వెళ్తారేమో, ఎదురు చూద్దాం అన్న నేనేం డిసైడ్ చేయలేదండి ఈవేళ. సరే, ఇంత నెక్స్ట్ మీకు వచ్చేస్తే ప్రతిపక్ష పార్టీగా ఉత్కంఠత అన్నారు, కానీ నాకు తెలిసి వాళ్ళకి ఏమో అంత ఉత్కంఠత అయితే నాకేం కనపట్లేదండి. చాలా ప్రశాంతంగా ఉన్నారు. అయితే ఒక 2 అధికార ప్రతినిధులు వదులుతారు. వాళ్ళు ఏదో అంటే ఎక్స్ మినిస్టర్స్ అయితే కొంచెం ఏదో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. కింద స్థాయి ప్రతినిధి అయితే మరీ ఘోరంగా మాట్లాడతారు, ఏమి పడితే అది. వాళ్ళ వదిలే మాట తప్పితే నాకు తెలిసి జగన్ గారు ప్రజల కోసం వారి ప్రతిపక్ష స్థానం అని మీరు అంటున్నారు, కానీ ప్రతిపక్ష స్థానం సభలో ప్రతిపక్ష స్థానం ఇవ్వాలని ఆయన పట్టుపడతారేమో, అది ఇస్తేనే కానీ నేను రానని అంటారేమో. కానీ ఉందాక నేను ఇక్కడ ఎమ్మెల్యేని, నా కోసం ఇన్ని స్థానాలు ఉన్నాయి, మా 11 మనకి ప్రజల తరపున ఎన్నుకున్నారు కాబట్టి లోపలికి వెళ్తే ప్రజల కోసం మనకి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఇవన్నీ కూడా రిప్రజెంట్ చేస్తే రాష్ట్రం అంతా వినిపిస్తుంది అనే భావన ఆయనకున్నట్టయితే నాకు కనపట్లేదండి. ఇంకొక మాట ఏంటంటే ఖచ్చితంగా కూడా ప్రతిపక్షం అన్ని చోట్ల ఉంటేనే ఏ రాష్ట్రానికైనా దేశానికైనా కూడా మంచిది. ప్రొవైడెడ్ కన్స్ట్రక్టివ్ గా ఈ వేళ ఇక్కడ ఏమన్నా ఒక ఎయిర్పోర్ట్ ఏమైనా వస్తుందంటే, లేకపోతే ఇక్కడ అమరావతి మొన్నటిదాకా ఆయన వద్దన్నారు, ఏదో మావిగన్ అన్నారు, సరే నేను అందులోకి వెళ్ళలేదు. మొన్న సీడ్ యాక్సెస్ రోడ్డు మీద అందంగా అక్కడ బ్రిడ్జిలు పండి అక్కడ ఎమ్మెల్సీ బిల్డింగ్లు కూడా ఓపెన్ అవుతున్నాయి. ఇంకా ఏమన్నా కావాలంటే మీరు దానికోసం కన్స్ట్రక్టివ్ గా ఇవ్వండి. ఇంకా మంచి
నేనే మొన్న ఒక డిబేట్ లో చెప్పానండి, భోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ అవుతుందంటే వైజాగ్ లో ఉన్న అన్ని ఫ్లైఓవర్లు కూడా ఇంకా ఫాస్ట్ గా అవుతే వైజాగ్ ప్రజలకు కూడా ఫాస్ట్ గా మూవ్మెంట్ అవుతుంది. ఇలా కన్స్ట్రక్టివ్ గా మాట్లాడితే ఇంకా త్వరగా వచ్చేస్తే బాగుండాలి ఐడియాస్ ఇవ్వాలనేది నేనే చెప్తా ఉన్నాను. పాజిటివ్ వేలో చెప్పాలని. అలాగే దీనికి కూడా సీడ్ యాక్సెస్ రోడ్డు పడుతుందంటే దాని కనెక్టివిటీ పెరుగుతుంటే మనకున్న క్యాపిటల్ ని ఓన్ చేసుకుని అది పెరగాలని మనం చూడాలి, అన్ని వైపుల నుంచి పెట్టుబడులు రావాలని చూడాలి. అంతేగాని ఉన్న రోడ్లు ఆపకుండా ఒక రోజు ఒక రైతు తీసుకొచ్చి మేము ఇక్కడ ఆపేస్తున్నాం, నెక్స్ట్ డే అదే రైతు వచ్చి నేను ఇచ్చేస్తున్నానంటే తుసుకుమనిపోతున్నాయి ఆయన చేసే వ్యవహారాలన్నీ కూడా. ఈవేళ కూడా తల్లి బీటల ఎక్స్ప్రెస్ వేళ మా సత్యకుమార్ గారు నర్సాపురంలో 500 వెహికల్స్ ఓపెన్ చేశారు. నర్సాపేట. ఇప్పుడు ఇదే ఆరోగ్యశ్రీ కోసం 2000 చిలుకు కోట్లు కట్టకుండా వదిలేస్తే దాన్ని నెలకింతనో లేదా క్వార్టర్ కింతనో ఇప్పుడు దాకా సగం పైన ఇంకొక 1000 కోట్లు యాడ్ అయినా 3000 కోట్లు దాటేకకుండా ఇప్పుడు సగం పైనే కట్టి చాలా జాగ్రత్తగా పొదుపుగా నడిపిస్తుంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఇవన్నీ వీటి మీద మీకు ఏమన్నా పాజిటివ్ గా సజెస్ట్ చేయండి, డెఫినెట్ గా దానికి మేము స్వీకరిస్తాం. ఇంకా ప్రజల కోసం కలిసి పని ఏమైనా చేద్దామంటే కూడా మేము సిద్ధం. రైట్. గాదే గారు, ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు వారి 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి మాట్లాడతారు కదా. ఇప్పుడు ఇది సామెతల్లో పాత పెద్దలు ఊరకనే పెట్టలే కొన్ని సామెతలు ఎందుకోసమే పెట్టారో అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ అడగటంలో తప్పు లేదు, ఉన్నది ఏకైక పార్టీ